రాష్ట్రంలో నియోజకవర్గం నుండి గ్రామ స్థాయి వరకు మానవ హక్కుల సంరక్షణ కోసం, ప్రజల క్షేమం కోసం పోరాడడానికి నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ తెలిపారు. డ్రగ్స్, గంజాయికి సంబంధించిన చట్టవిరుద్ధమైన అవినీతి అక్రమాలను విరోధించి వాటిని నిర్మూలించడానికి మా సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ అధ్యక్షుడు జాన్ శామ్యూల్ కిమ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అధికారికంగా రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, చట్టవిరుద్ధమైన అక్రమాలను విరోధించి వాటిని నిర్మూలించడానికి తమ సంస్థ పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. రానున్న దినాలలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తూ తమ సంస్థ అనేక నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించాలని తమ సంస్థ ప్రతి ఒక్కరికి మానవ హక్కుల అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకుని రావడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ యాంటీ డ్రగ్స్ ద్వారా విద్యార్థినీలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిన మత్తు పదార్థాల ద్వారా దుర్వ్యసనాలకు బానిసలైపోతున్నారన్నారు. గంజాయి, హెరాయిన్, ఆల్కహాల్, నికోటిన్ అనేక రకములైన మత్తు కలిగించే డ్రగ్స్కి బానిసై యవ్వన వయసులోనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. దీనికి అంతు లేకుండా పోతుందని, యువతరానికి గంజాయి, డ్రగ్స్ ద్వారా బాధితులవుతున్న వారికి అవగాహన కల్పించి వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రజలందరూ మాకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లీగల్ అడ్వైజర్ అండ్ సెక్రటరీ డాక్టర్ ఏ విజయ్ కుమార్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రాజు, నేషనల్ డైరెక్టర్ నాగరాజ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ వివిఎస్ ఎన్ మూర్తి, ఆంధ్ర రాష్ట్ర కోఆర్డినేటర్ డి వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ అని నా పేరు. ఇటీవలే మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క సంస్థ తరపున ఆంధ్ర రాష్ట్రంలో మరి దాదాపు ఒక సంవత్సరం నుండి మా యొక్క సంస్థని జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మానవ హక్కుల సంరక్షణను గురించినటువంటి అవగాహన కార్యక్రమాలని ఎన్నో మేము ఈ రీతిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇటీవలే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సంభవాలు, ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. వాటి మీద మేము కంప్లైంట్స్ కూడా రేస్ చేశాము. కొంతమందికి మేము జస్టిస్ కూడా ఇచ్చాము. కొంతమందికి జస్టిస్ ఇచ్చే ప్రాసెస్లో కూడా ఉన్నటువంటి కొన్ని కంప్లైంట్స్ని కూడా మేము హ్యాండిల్ చేస్తూ వచ్చినాము. మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దేశంలో, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో అవినీతి, అన్యాయాలు, తర్వాత అక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువైపోతున్నాయి. చాలా క్రైమ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు, డ్రగ్స్, ఈ గాంజా, కొకైన్ ఇలాంటి భయంకరమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు ఈ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విపరీతంగా మరి వ్యాపించి వాటికి చాలామంది కూడా బానిసలైపోతున్నారు. వీటి మీద మరి ప్రజలకి అవగాహన కావాలి. తర్వాత వారి యొక్క హక్కుల గురించినటువంటి అవగాహన వారికి కావాలన్నటువంటి ఉద్దేశంతో మా యొక్క సంస్థ మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. ఇటీవలే ఇంకా మా యొక్క సంస్థని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజకి, అంటే ఏ జాతి మత భేదం లేకుండా, కుల వర్గాలకి సంబంధించినటువంటి భేదాలు లేకుండా అందరికీ సరి సమానంగా మరి న్యాయాన్ని చేకూర్చాలి అనేటువంటి విషయం. మరి ఇంకా ఎంతోమంది ప్రజలకి మరి అందుబాటులో వారికి సహాయంగా, అండగా నిలబడాలి. వారికి సామాజికమైనటువంటి న్యాయాన్ని మేము కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా మరి రాష్ట్ర స్థాయిలో నుంచి కమిటీలను ఏర్పాటు చేశాము. ఈరోజు రాష్ట్ర స్థాయి నుండి వార్డు స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయబడి వాళ్ళందరూ కూడా మరి సభ్యత్వం తీసుకొని సంస్థలో
మరి మన సంస్థ కొరకు రాష్ట్రంలో పనిచేస్తూ వస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని కూడా మేము మరి వెంటనే చట్టపరమైన రీతిలో తీసుకొని వాటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.